నమస్తే, వెల్కమ్ టు హాట్ టాపిక్. నేను మీ బ్రహ్మనాయుడు. నిన్న గణతంత్ర దినోత్సవ వేడుకలు జనసేన పార్టీ కార్యాలయం మంగళగిరిలో జరుపుకున్నటువంటి జనసేన అధినేత, పార్టీ ముఖ్య నేతలు, జిల్లా స్థాయి నేతలు సమావేశంలో సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ గతంలో 2 స్థానాలను ప్రకటించినటువంటి పరిస్థితి, ముమ్మడివరం, అరకు. అయితే ఈ 2 స్థానాలకు సంబంధించి కాస్త అసంతృప్తి ఉంది జనసేనలో. టీడీపీ జనసేన కూటమి కలిసి ముందుకు వెళ్తున్న తరుణంలో కూటమికి సంబంధించి సమన్వయ కమిటీలు, సమావేశాలుతో ముందుకు వెళ్తున్న కూటమి అభ్యర్థులను పొత్తులో డిక్లేర్ చేసేటప్పుడు ఇరు పార్టీల అధినేతలు కలిసి డిక్లేర్ చేయటం పొత్తులో ఒక ధర్మం, ఒక ఆనవాయితీ. సో తెలుగుదేశం దాన్ని పట్టించుకోకుండా సీట్లు ఏదైతే ప్రకటించిందో జనసేన అధినేత దాని మీద అయితే కాస్త అసంతృప్తి చెందారని చెప్పొచ్చు. చంద్రబాబు నాయుడు గారికి ఒత్తిళ్ళు ఉన్నాయి కాబట్టి సో ఆయన ప్రకటించారు. మరి ఆయనకు ఒత్తిళ్ళు ఉంటే నాకు కూడా ఖచ్చితంగా ఒత్తిళ్ళు ఉంటాయి, అందులో ఎలాంటి డౌటు లేదు. కాబట్టి నేను కూడా 2 స్థానాలను ప్రకటిస్తున్నానంటూ రాజోలు, అదేవిధంగా రాజానగరం, రిపబ్లిక్ డే రోజున రాజోలు, రాజానగరం 2 ప్రకటించిన పరిస్థితి ఉంది. సో RRR అయిన సెంటిమెంట్ అని రిపబ్లిక్ డే రోజున రాజోలు, రాజానగరం. ఆ ప్రకటనతో జనసేన శ్రేణుల్లో ఒక ఉత్సాహం చాలా క్లియర్గా జనసేన అధినేత నేను చెప్పిన మాటలు, మొదటి నుంచి ఆయన చెప్తున్న మాటలు, గౌరవప్రదమైన పొత్తులకు మాత్రమే జనసేన ముందుకు వెళ్తుంది. గౌరవం ఎక్కడ తగ్గినా ఖచ్చితంగా వెనక్కి వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయనేది దీని అర్థం. 1/3 స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని నిన్న జనసేన అధినేత చెప్పారు. అంటే 1/3 ఉన్న 175 నియోజకవర్గంలో 1/3 స్థానాలు పోటీ చేస్తుందని చాలా క్లియర్గా చెప్పారు. దాదాపు 60 స్థానాలు ప్లస్ 60 నుంచి 70 స్థానాలు పోటీ చేసేటువంటి అవకాశం ఉందని మొదటి నుంచి కూడా జరుగుతున్నటువంటి చర్చ. కేఎస్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు హరిరామ జోగయ్య గారు సైతం కూడా ఎక్కడెక్కడ బలమైన అభ్యర్థులు ఉన్నారు, ఎవరు ఇంట్రెస్ట్గా ఉన్నారని చెప్పేసి నియోజకవర్గానికి 1, 2, 3 పేర్లను ఆయన రికమెండ్ చేసినటువంటి పరిస్థితి. సో నిన్న ప్రకటనతో టీడీపీ జనసేన మధ్య ఎలాంటి బంధం ఉంది అనే దాని మీద అయితే ఖచ్చితంగా చర్చించాల్సినటువంటి అవసరం. అయితే ఎక్కడా కూడా తెలుగుదేశం శ్రేణులు ఎక్కడా కూడా దీనికి సంబంధించి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. జనసేన శ్రేణులు కూడా ఎక్కడా కూడా తెలుగుదేశాన్ని ఎక్కడ విమర్శించిన పరిస్థితి. కానీ అధికార వైసీపీ మాత్రం టీడీపీ జనసేనకి మధ్య పొత్తులు చెడిపోయినాయి, ఇద్దరి మధ్య బ్రేక్ వచ్చేసిందంటూ వారికి సంబంధించినటువంటి సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ప్రచారం చేసుకున్న పరిస్థితి. అయితే ఇక్కడ ఒకటి క్లారిటీగా ఆలోచించాల్సినటువంటి అంశం, జనసేన అధినేత ప్రకటించినటువంటి 2 స్థానాలు కనుక చూస్తే, ఒకటి రాజోలు, ఇంకోటి రాజానగరం. రాజోలు నియోజకవర్గంలో జనసేన పార్టీ గెలిచినటువంటి సీటు 2019లో జనసేన గెలిచిన ఏకైక సీటు. ఖచ్చితంగా ఆ నియోజకవర్గంలో జనసేన పార్టీ పోటీ చేస్తుంది పొత్తులో అయినప్పటికీ సరే, అందులో ఎలాంటి డౌట్ లేదు. 2 రాజానగరం. రాజానగరం నియోజకవర్గంలో జనసేన పార్టీ ఇటీవల కాలంలోనే దూకుడు పెంచిన పరిస్థితి. 2019లో తెలుగుదేశం అభ్యర్థిగా అప్పుడు పెందుర్తి వెంకటేష్ మాజీ శాసనసభ్యులు ఓడిపోయిన తర్వాత ఇన్యాక్టివ్ అయిన పరిస్థితి, ఎక్కడా కూడా ఆయన ప్రస్థానం కనిపించలేదు 5 సంవత్సరాలు. కానీ కొత్తగా వచ్చినటువంటి రాజానగరం నియోజకవర్గ ఇన్ఛార్జి మాత్రం ఆయన స్పీడ్ పెంచారు. జనసేన అధినేత స్ఫూర్తితోటి పాదయాత్రలు, పోరాటాలు పెద్ద ఎత్తున చేస్తూ ప్రజల్లో ఉన్నారు. సో ఆ టికెట్ కూడా ఖచ్చితంగా ఇచ్చేటువంటి ఈక్వేషన్. ఎందుకంటే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఉన్నారు కాబట్టి, ఆయన కాపు సామాజిక వర్గం చెందిన నేత కాబట్టి, ఇక్కడ కూడా రాజానగరం నియోజకవర్గంలో ఎవరైతే ఇన్ఛార్జిగా ఉన్నారో బత్తుల బలరామకృష్ణ, ఆయన కూడా అదే సామాజిక వర్గం కాబట్టి ఆ ఈక్వేషన్ బేస్ చేసుకొని ఖచ్చితంగా అక్కడ సీటు ఇస్తారు అనేటువంటిది అయితే అందులో అందరికీ తెలిసినటువంటి అంశమే. అందులో ఆయన కమిట్మెంట్ కూడా ఇచ్చిన పరిస్థితి ఉందనే ఒక చర్చ పార్టీ అంతర్గతంగా. సో కాబట్టి తెలుగుదేశం స్థానాలేమి జనసేన అధినేత ప్రకటించలేదు. మంగళగిరి లేకపోతే కుప్పమో లేకపోతే ఇంకో స్థానాలు ప్రకటిస్తే నిజంగా ఇక్కడ పొత్తు విచ్ఛిన్నం అవుతుందని చెప్పేసి అనుకోవాల్సినటువంటి అంశం. జనసేన ఆల్రెడీ బలంగా ఉన్న స్థానాలు ఒక స్థానం గెలిచిన స్థానం కాబట్టి జనసేన అధినేత ప్రకటించారు కాబట్టి ఇక్కడ వారి ఇరువురు మధ్య అభిప్రాయ భేదాలు రాలేదు అని చెప్పడానికైతే ఇదైతే ఖచ్చితంగా ఒక నిదర్శనంగా చెప్పొచ్చు. మొత్తానికి వైసీపీ ఆశలు అయితే ఫలించినట్లేదు. కానీ మరి భవిష్యత్తులో ఈ పొత్తుల అంశం ఏదైతే ఉందో కూటమికి సంబంధించి 1/3 స్థానాలు ఏ విధంగా జనసేన పోటీ చేయబోతా ఉంది, మరి మిగతా స్థానాలు ఇప్పుడు
ఆల్రెడీ టీడీపీ 2 ప్రకటించింది, జనసేన 2 ప్రకటించింది. మిగతా 171 స్థానాల్లో ఒకటి జనసేన అధినేత, 2 నారా లోకేష్ గారు, చంద్రబాబు గారు, ఈ ముగ్గురు కనుక పక్కన పెట్టేసి రిమైనింగ్ ఉన్నటువంటి 168 స్థానాలు మరి ఇరు పార్టీల అధినేతలు కూర్చొని చర్చించుకొని ప్రకటించినప్పుడు మాత్రమే ఈ పొత్తు అర్థవంతంగా ముందుకు వెళ్తుందనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. సో ఈ అంశాలన్నీ చర్చిద్దాం. ఇదే వాళ్ళ హాట్ టాపిక్. ఈ హాట్ టాపిక్లో మనతో పాల్గొంటాం కోసం డాక్టర్ మాధవరెడ్డి గారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు మనతోటి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా సజ్జా అజయ్ కుమార్ గారు, తెలుగుదేశం పార్టీ యూత్ వింగ్ ప్రెసిడెంట్ మనతోటి జుమ్కాలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా తిరుత్తు వేణుగోపాల్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మనతోటి జుమ్కాలో అందుబాటులో ఉన్నారు. రైట్, ముందుగా సజ్జా అజయ్ గారితో మాట్లాడడం, తెలుగుదేశం పార్టీ నాయకులు. అజయ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి. ఏంటి అజయ్ గారు, వికటించిందా పొత్తు? ఏమన్నా వికటించే పరిస్థితి కనబడుతుందా? పొత్తు వికటించాలి అని చెప్పేసి విషపూరితమైన వైఎస్ఆర్సీపీ పార్టీ తహతహలాడిపోతుంది, బాగా ఉబలాట పడిపోతున్నారు. వీళ్ళిద్దరు పొత్తుని ఇప్పుడు విడదీయాలి, వీళ్ళిద్దరు కొట్టుకుంటే చూడాలి, వీళ్ళిద్దరు విడిపోతే నేను ప్రశాంతంగా సీఎం సీట్లో కూర్చోవచ్చు అని ఆయన చాలా కలలు కంటున్నాడు. బట్ అంత సినిమా లేదు ఇక్కడ. పొత్తు ఎప్పుడు కూడా వికటించదండి. నిన్న పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు మొన్న తెలుగుదేశం పార్టీ మండపేట సీట్ అనౌన్స్ చేసింది అంటే 2009 నుంచి మొన్న 2019లో కూడా మండపేట సిట్టింగ్ స్థానం. పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుసు. బట్ ఏంటంటే కొన్ని స్థానాలలో కొంతమంది అభిమానులకి కొన్ని ఆలోచనలు, కొన్ని కోరికలు ఉంటాయి. బట్ పొత్తు ప్రకారం కొన్ని విషయాలలో ఏంటంటే కొన్ని సీట్లు అటు ఇటు మారుతుంటాయి. అవన్నీ కూడా ఇద్దరు నాయకులకి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరికి తెలుసు. నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా తనను నమ్మిన కార్యకర్తలకి, తనను ప్రేమించే అభిమానులకు అర్థమయ్యేలాగా నిన్న గణతంత్ర దినోత్సవం రోజు చాలా అద్భుతంగా చెప్పడం కూడా జరిగింది. దాని మీద పొత్తు ధర్మం కొన్ని ఉంటాయి. 40 ఏళ్ళు రాజకీయం ఉన్న వ్యక్తి, ఒక సింగిల్ హ్యాండ్ మీద తెలుగుదేశం పార్టీ నడిపిస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి కొన్ని ఆబ్లిగేషన్స్ ఉంటాయి అతనికి కూడా. బట్ అవన్నీ కూడా మేము కూర్చొని మాట్లాడుకుంటామని చాలా క్లారిటీగా తేట తెల్లం కూడా చేయడం జరిగింది బ్రహ్మనాయుడు. బట్ ఎక్కడ అంటే నిన్న పవన్ కళ్యాణ్ గారు 2 సీట్లు ప్రకటించడం, లేకుంటే మన చంద్రబాబు నాయుడు గారు మండపేట సీట్ని ప్రకటించడం, ఇవన్నీ పక్కకు పెడితే ఇదే సందని చెప్పేసి, ఇదే ఇక ఒక దారి దొరికింది, మనం వీళ్ళిద్దరి మధ్య గొడవలు పెట్టేయచ్చు అని చెప్పేసి నిన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు ఒక రిలీజ్ చేసినట్లు 175 నియోజకవర్గ స్థానాలు మొత్తం జనసేన ఎక్కడ పోటీ చేస్తుంది, తెలుగుదేశం పార్టీ ఎక్కడ పోటీ చేస్తుందని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఒక లెటర్ ప్యాడ్ మీద ఒక ఫేక్ 175 స్థానాలు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మిత్ర బృందంతో ఆయన రిలీజ్ చేయించాడు. ఆయనకే అవసరం ఉంటుంది అజయ్ గారు, అది ఎవరో సోషల్ మీడియా. ఒకటి బ్రహ్మనాయుడు గారు, నేను ఏది కూడా వేగ్ గా చెప్పనండి, అవసరం ఆయనకే. ఇప్పుడు ఎందుకంటే ఆయన సీట్లు ఆయన అనౌన్స్ చేసుకుంటున్నాడు. ఆయన అనౌన్స్ చేసుకునే సిచ్యువేషన్ లో కొంతమంది ఎమ్మెల్యేలు జారిపోతున్నారు. ఈ రోజు గౌరవ ఎంపీలు దాటి వచ్చేస్తున్నారు పార్టీని. ఆ పార్టీలోకి ఎవడు ఉంటాడో ఎవడు ఓడతాడో కూడా తెలియట్లేదు. కానీ ఇక్కడ స్పష్టంగా ఉంది ఎవరు అంటే, ఒక పక్క తెలుగుదేశం, ఒక పక్క జనసేన చాలా స్పష్టంగా ఉన్నారు. ప్రజలకు కూడా చాలా స్పష్టంగా సమాధానం చెప్తున్నారు. ఎక్కడి నుంచి ఎవరు వస్తారనే విషయాన్ని, ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన గెలవబోతుందన్న విషయం కూడా ప్రజలకు చాలా క్లారిటీగా వీళ్ళిద్దరం చెప్పడం కూడా జరుగుతుంది. ప్రతిరోజు కూడా ప్రజలకు గుర్తు చేస్తున్నారు. ఈ లిస్ట్ రిలీజ్ చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారికి అవసరం ఏంటని మీరు అడుగుతున్నారు. అవసరం ఆయనకే కదా, మా పొత్తు విడదీయాలని, మా మధ్య గొడవలు పెట్టాలని. ఇప్పుడు ఆయనకు అవసరం లేకపోతే బ్రహ్మనాయుడు గారు నిన్నటి నుంచి వైసీపీ పార్టీలో ఉన్న చాలా మంది మేధావులు, చాలా మంది నాయకులంతా కూడా మా పొత్తులో మేము టికెట్ ప్రకటించుకుంటున్నాం. ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ గారు ప్రకటించింది ఎవరి సీట్లు అండి? వైసీపీ సీట్లు ప్రకటించారా? కాదు కదా. జనసేన పార్టీకి వాళ్ళ అభ్యర్థులకు సంబంధించిన సీట్లు ప్రకటించాడు. మన చంద్రబాబు నాయుడు గారు వైసీపీ సీట్లు ప్రకటించాడా? కాదు కదా. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థుల లిస్టు ప్రకటించాడు. మేమిద్దరము మాకొక క్లారిటీ ఉండి మేము టికెట్లు పంచుకుంటుంటే, మేము టికెట్లు ప్రకటించుకుంటుంటే వీళ్ళకి ఎందుకు సారి ఆనందం, ఎందుకంత ఆతృత? పరుగులు పెడుతున్నారు. అసలు పొత్తు ధర్మం లేదు, ఏ ధర్మాన్ని పాటించరు, అయిపోయింది, ఇంకా అసలు మొత్తం స్మాష్ కథం అయిపోయారు, వీళ్ళిద్దరి మధ్య ఏది ఉండదు. వీళ్ళకి ఎందుకు సార్ కంగారే ఉంది? తినబోయే ముందు రుచి ఎందుకు? ముందుంది ముసళ్ళ పండగ, ఇందులో కంగారు ఏమీ లేదు. ఇన్ఫ్రెంట్ జరిగింది క్రొకడైల్ ఫెస్టివల్. జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఫెస్టివల్ చూడబోతున్నారు. త్వరలో రాష్ట్ర ప్రజానికం, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూడా చూపించబోతుంది జగన్మోహన్ రెడ్డి గారికి ఫెస్టివల్స్ ఎలా ఉంటాయి అనేది. ఈరోజు ఎంతసేపటికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ గడిచిన 4 సంవత్సరాల 9 నెలల తన పరిపాలనలో ఆయనకు తెలిసింది ఒక్కటే: విడదీయటం, గొడవలు పెట్టడం, కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టి వీళ్ళందరూ కొట్టుకు సస్తే ఆయన ప్రశాంతంగా తాడేపల్లి ఇంట్లో కూర్చొని బట్టలు నొక్కుతూ నేను రాష్ట్రం కోసం యుద్ధమే చేస్తున్నా అని చెప్పే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఎక్కడో దగ్గర బ్రహ్మనాయుడు గారు ఇందాక అంబట్ రాంబాబు గారు 1 గంట ముందు ఒక ట్వీట్ వేసాడు.
కొత్త ధర్మం పాటించడం, ఆయన ఏ ధర్మం అసలు వీళ్ళకెందుకు సార్ అవును, అవును. ఆయన ఏ ధర్మం పాటించాడు తెలుసుకో తమ్ముడు అనేదో నిన్న కూడా ట్వీట్ చేశారు. అదే ఇప్పుడు పాపం పవన్ కళ్యాణ్ గారి మీద ఎంత ప్రేమో అంబటి రాంబాబు గారికి, తెలుసుకో తమ్ముడు అని ఈ రోజు తమ్ముడు అని చెబుతుండు. మొన్నటి దాకేమో తమ్ముడి మీద యుద్ధం చేసిండు, ఎగిరిండు, అసలు ఎవరైనా అని చెప్పి రోడ్డు అమ్మటంతా పడి ఓ పరుగులు పెట్టాడు. ఈ రోజు తమ్ముడు గుర్తొచ్చాడు. వీళ్ళకి ఒక్కటి బ్రహ్మనాయుడు గారు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి వెళ్ళటం వీళ్ళకి ఇష్టం లేదు. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారికి నిద్రలో కూడా కల వచ్చేస్తుంది ఆయనకి. సరే నిద్ర కూడా పోవట్లేదు నాది ఇష్టంత వరకు ఆయన, ఎందుకంటే వీళ్ళిద్దరూ కలిసి ముందుకు వస్తే అతనికి అర్థమైపోయింది. ఎక్కడో దాకా ఎందుకు బ్రహ్మనాయుడు గారు నిన్న ఇండియా టుడే ఇంటర్వ్యూలో ఆయన ఓపెన్ గా చెప్పారు, నేను ప్రజలకు చేయాల్సింది చేశాను, ఇక ప్రజలు నమ్మటం నమ్మకపోవటం వాళ్ళ ఇష్టం, నేను ఉన్నా దిగినా నాకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు అని. సేమ్ డైలాగ్ మన తెలంగాణ ఎలక్షన్స్ లో కేసీఆర్ గారు చెప్పారు, నేను ఇక్కడ ఉన్నా ఇక ఫామ్ హౌస్ లో కూర్చున్నా నాకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు అని. ఆయన క్లారిటీ వచ్చింది, ఆయన ఇంటికి పోయాడు ఫామ్ హౌస్ కి. ఈయనకు కూడా క్లారిటీ వచ్చింది, ఈయన కూడా హైదరాబాద్ వెళ్ళిపోతాడో, మరి ఇక్కడి నుంచి బెంగళూరు వెళ్ళిపోతాడో, లేకుంటే ఇంకెక్కడైనా కొత్త బిల్డింగ్ కట్టుకుని అక్కడికి వెళ్ళిపోతాడు అనేది జగన్మోహన్ రెడ్డి గారికే తెలియాలా. ఒకటి బ్రహ్మనాయుడు గారు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ చాలా స్పష్టంగా ఉన్నారు, చాలా క్లారిటీగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా ఉన్నారు. రేపొద్దున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తుతోటే మేము అధికారాన్ని ఫామ్ చేయబోతున్నాం. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తరమనున్నాం. రైట్ రైట్ మళ్ళీ వస్తానండి. మనతోటి తిరుత్తూరి వేణుగోపాల్ గారు ఉన్నారు.